12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరనున్నారా? మాజీ ఎమ్మెల్యేతో వీరంతా మంతనాలు సాగిస్తున్నారా? పార్టీలో చేరితే దక్కే ఫలాలపై ఫోకస్ పెడుతున్నారా? ఇప్పటికే రహస్యంగా చర్చలు పూర్తి చేశారా? ఒకేసారి చేరి భారీ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తున్నారా? కేసులు, కాంట్రాక్ట్స్ పై కూడా చర్చలు జరిగాయా? కాంగ్రెస్ ఆమోదం రాకనే ఆగిపోయారా? హస్తం అంగీకరిస్తే త్వరలోనే చేరికలు జరగనున్నాయా? లెట్స్ వాచ్. 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నేతలు రహస్య మంతనాలు పూర్తి చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒకవైపు లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో బిజీగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎలా అయితే తమ పార్టీ ఎమ్మెల్యేల్ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారో, ఇక ఇప్పుడు సీఎం రేవంత్ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు. ఏకంగా కేసీఆర్ నమ్మిన బంటు అని పేరు తెచ్చుకున్న నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో అటు గులాబీ దళపతి కేసీఆర్ కు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి అని చెప్పాలి. అయితే తాము గేట్లు ఎత్తేస్తే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇప్పుడు అదే నిజమవుతుందేమో అనే భావన ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలందరూ కారు దిగి కాంగ్రెస్ కూటికి చేరుకోగా మరో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ కి చెందిన కీలక ఎమ్మెల్యే ఒకరు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బీసీ ఎమ్మెల్యే, అలాగే హైదరాబాద్ కు చెందిన 4 ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. వీరిలో టీడీపీతో అనుబంధం ఉన్నవారే ఎక్కువ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఓ ఎస్టీ ఎమ్మెల్యే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపిన జిల్లాకి చెందిన మరో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కి పట్టున్న జిల్లాకి చెందిన ఎమ్మెల్యే, వీరితో పాటు గతంలో రేవంత్ తో పనిచేసిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి బాయ్ చెప్పి హస్తంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యేతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఒక్కొక్కరిగా కాకుండా ఒకేసారి 12 మంది చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందరూ కలిసి వెళితే తాము కోరుకున్నది దక్కించుకోవచ్చు అనే వ్యూహంతో వారు ఉన్నట్లు సమాచారం. 12 మందిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు, అలాగే మిగతా ఎమ్మెల్యేల మంచి చెడులు వీరే చూసేలా కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది రహస్య సమావేశమై తమ డిమాండ్స్ పై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ని మంత్రి పదవులు అడగాలి, ఎవరికి అడగాలి, మిగతా వారి పరిస్థితి ఏంటి, వారి మంచి చెడులు చూసుకునే బాధ్యత ఏంటి, వారికి ఎలాంటి ఫలాలు దక్కాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. తమ మీటింగ్ లో చర్చించిన అంశాల్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. వీరి కండిషన్లపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. భారీ ప్రయోజనాలు వీరు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు పొందే నేతలు మిగతా ఎమ్మెల్యేల ఖర్చులు భరించడం, అలా కాని పక్షంలో ప్రభుత్వ కాంట్రాక్ట్స్ ఇచ్చేలా వీరి మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. అలాగే కేసులు లేకుండా చూడడం, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వడం వంటివి వీరు కోరుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రతిపాదనలు ముందుకు వెళ్లడం లేదు. ఈ వారంలో లోక్సభ ఎన్నికలపై సర్వేలు చేయించి ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు చేర్చుకునే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యూహం వెనుక కేసీఆర్ ఉన్నట్లు చెప్పొచ్చు. కేసీఆర్ ఖబర్దార్ ప్రభుత్వం కూలుతుంది అనడంతో రేవంత్ దూకుడు పెంచారు. అందుకు తగ్గ వ్యూహాలు రచించారు. 3 ముఖ్య నేతలకి బాధ్యతలు అప్పగించారు. వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కారు దించే పనిలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ బాటలోనే సాగుతున్నామని సమర్థించుకుంటున్నారు. గతంలో కేసీఆర్ ఇతర పార్టీల నేతల్ని, ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడం తప్పు కాకపోతే తమది తప్పెలా అవుతుందని వారంతా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో అవసరాలు, అవకాశాలే తప్ప విలువలు, విశ్వసనీయతలు పెద్దగా ఉండవని స్పష్టమవుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి సానుకూలత రాగానే ఎన్నికల ముందు లేక తరువాత వీరంతా హస్తంగూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.